హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీ గోంగూర చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనము ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిల్లీలను తీసుకోవాలండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని మనము గోంగూర క్వాంటిటీ లేదంటే మీరు తినే స్పైసీని బట్టి తీసుకోవాలి. ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 4-5 ఎల్లిపాయలు తీసుకొని కొద్దిగా మనము రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న కొన్ని పల్లీలని అందులో కొద్దిగా సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే మనకు పల్లీలు అనేవి బాగా గ్రైండ్ అవ్వవు. సో ఇప్పుడు మనకు ఆనియన్స్, మిర్చి అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనము నీట్గా వాష్ చేసి కొద్దిగా ఆరబెట్టుకున్న గోంగూరను కూడా మనము ఆయిల్లో కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. మనము గోంగూరను కొద్దిగా ఆరబెట్టుకుంటే మనకు వాటరిష్ అనేది ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనము గోంగూరని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పల్లి పౌడర్తో పాటు ఇలా గోంగూరని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.